బుధుడు వక్రించడం గాని, బుధుడు పరివర్తన చెందడం గాని ఇలా జరిగినటువంటి కుటుంబాల్లో కంపల్సరీగా ఒక వైద్యులు ఉండడం మనం చూస్తున్నాం. ఏదో ఒక విధమైనటువంటి వైద్య సంబంధమైన వృత్తి, అది నాటు వైద్యం కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, అలోపతి కావచ్చు, హోమియోపతి కావచ్చు, పసరు వైద్యం కావచ్చు, ఏదో ఒక వైద్యాన్ని వాళ్ళు కొనసాగించిన కుటుంబం నుండి వచ్చి ఉంటారు. దీంతో పాటు ఈ బుధుని యొక్క వక్రీ కలిగినటువంటి కుటుంబంలో చూడండి, స్త్రీలు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు. ఏదో ఒక విధమైనటువంటి సమస్య వాళ్ళని ఇబ్బంది పడుతూనే ఉంటుంది. ఈ బుధుని యొక్క వక్రీ లేదా పరివర్తన జరిగిన కుటుంబాల్లో ప్రేమలో పడడము, ప్రేమ ఫెయిల్ అవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఈ బుధుని వక్రీ పొందినటువంటి కుటుంబాల్లో చూడండి, ఒక అమ్మాయికి బుధుడు వక్రీ పొందినారు అనుకుంటే పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్తకు సంబంధమైన విషయంలో అనుమానాలు పెంచుకోవడము, వేరే స్త్రీ వీరి యొక్క కుటుంబంలోకి ఎంటర్ అయ్యి అనవసరంగా వీరి యొక్క వివాహ జీవితాన్ని ఇబ్బంది పెట్టడం కూడా మనం చూస్తున్నాం. ఈ బుధుడు వక్రీ పొందినటువంటి వారు వారిపైనటువంటి ఆస్తిపాస్తుల్ని పెట్టుకోలేకపోతున్నారు. సంపాదించినటువంటి ఆస్తిపాస్తుల్ని చివరి వరకు వారు దాన్ని యూజ్ చేసుకోలేక మధ్యలోనే ఏదో ఒక దానికి ఖర్చు పెట్టేయడం కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడాను బుధుడు యొక్క వక్రీ ద్వారా మనకి సంభవించడం జరుగుతుంది. బుధుడు వక్రీ పొందడం కానీ లేదా ఏదైనా వక్రీ పొందినటువంటి గ్రహంతో కలిసినప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి విషయాలు 5 రెట్లు బాధింపును కూడాను కలిగిస్తున్నాయి. కొంతమంది మనం చూసినట్లయితే బుధుడు వక్రీ పొందినటువంటి వారు మెయిన్గా ఆత్మహత్య చేసుకోవాలన్నటువంటి న్యూనతా భావము వీరిలో అధికంగా కనబడతా ఉంది. అంటే నేను ఇక్కడ చెప్పే విషయాలన్నిటికీ పరిహారాలు చెప్పండి అని వెంటనే కామెంట్ దయచేసి పెట్టకండి. పరిహారాలు పనిచేయవు. మీలో మార్పు రావాలి. బుధుడు వక్రించాడా, ఓహో మన మీద ఉన్నటువంటి ఆస్తిపాస్తుల్ని మనం జాగ్రత్త పరచుకోవాలి, ఎవరు అడిగితే వారికి ఇచ్చేయడము లేదా అనవసరమైన వాటికి ఖర్చు పెట్టడము ఇవి చేయకూడదు అనేది ఆలోచన ఉండాలి. అలాగే బుధుడు వక్రించాడా, విద్య సంబంధమైనటువంటి విషయంలో చాలా గొప్ప ఉన్నతికి రావడానికి ఉపయోగపడుతుంది. ఆ ఉన్నతికి వెళ్ళినప్పుడు కన్ను మిన్ను తెలియకుండా మీ జ్ఞానాన్ని అనవసరమైన వాటికి ఉపయోగించి భ్రష్టు పెట్టించుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది. ఈ బుధుడు వక్రించినప్పుడు మానసికమైనటువంటి న్యూనత భావాన్ని పొంది డిప్రెషన్కి లోనయ్యి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అది ఇండికేట్ చేస్తుంది, నేను ఇలాగ తీసుకెళ్తాను, నువ్వు అప్పుడు జాగ్రత్త పడు, నేను చాలా చక్కటి జీవితాన్ని ప్రసాదిస్తాను, దాన్ని యూజ్ చేసుకో. అనుమానాలు, నిందలు ఇలాంటి వాటితోకి జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉన్నదాన్ని